2009లో లాంచ్ అయినటువంటి టాటా నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వేరియేషన్స్తో నానోని డెవలప్ చేస్తూ వచ్చింది. ఇప్పటి వరకు 2015 వరకు వచ్చినటువంటి కార్స్ ప్రతి ఒక్కటిలో కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ సిమిలర్ లేకుండా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం చూసిన టాటా జెనెక్స్లో కూడా చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఒక చిన్న వెహికల్గా డిజైన్ చేసిన పెద్ద వెహికల్లో ఏ విధంగా అయితే ఫీచర్స్ ఉంటాయో, బ్లూటూత్ కావచ్చు, మాన్యువల్గా మనం ఏ విధంగా అయితే ఎక్స్ట్రా ఫీచర్స్ని అడుగుతూ ఉంటామో అవన్నీ కూడా దీనిలో డిజైన్ చేయడం జరిగింది. ఇదేంటంటే యాక్చువల్లీ మనం ఇప్పటి వరకు మాన్యువల్ చూసాం, ఈ టాటా జెనెక్స్లో ఆటోమేటిక్ కూడా ఉందన్నమాట. సో ఇన్ని వేరియేషన్స్ కనిపిస్తున్నటువంటి ఈ కార్లో ఫస్ట్ లుక్ మనకి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఫ్రంట్ లుక్ చూస్తున్నాం. ఫ్రంట్ లుక్ చూస్తే యాక్చువల్లీ ఏ వెహికల్ కన్నా ముందు మనకి బానెట్ పార్ట్ అనేది హెవీగా ఉంటుంది. బట్ ఇక్కడ ఇంజిన్ అనేది కూడా కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఫిట్ చేయడం జరుగుతుంది టాటా ప్రోడక్ట్లో, టాటా నానోలో ఎస్పెషలీ. సో అందుకని మనకి ఇక్కడ బానెట్ అనేది చాలా డౌన్ టు స్లోప్గా ఉంటుంది అనమాట. ఎత్తుకి చాలా డౌన్ టు స్లోప్. సో ఇంత స్లోప్గా ఉన్నటువంటి ఈ వెహికల్ బానెట్ ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ఈ బానెట్ పార్ట్ అనేది చాలా స్లోప్గా ఉండటం, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కర్వ్ డౌన్ టు ఇక టాటా సింబల్ అనమాట. సో ఇది దీనికి ఫస్ట్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దీన్ని హెడ్ ల్యాంప్స్ కూడా ఇక్కడ సైడ్ వ్యూ నుంచి ఫ్రంట్ వ్యూకి ఎప్పుడైనా సరే ఏ వెహికల్ కన్నా మనం చూస్తూ వచ్చాం. బట్ ఇది చిన్న వెహికల్ అండ్ బ్యానెట్ కూడా దీనికి ఇంజన్ లేని బ్యానెట్ కాబట్టి దీనికి కంప్లీట్లీ ఈ లైట్స్ అనేది హెవీగా ఇచ్చి ఫ్రంట్ లుక్లో స్లోప్గా ఇవ్వడం జరిగింది. హెడ్ ల్యాంప్స్ కూడా చాలా ఫోకల్ లెంగ్త్ ఉండడం వల్ల ఈవెన్ తో మనం ఎంత దూరం వెళ్ళినా కానీ ప్రాబ్లం లేకుండా విజువల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట డ్రైవ్ చేసే సీటర్కి. కిందకు వస్తే మాత్రం దీనికి కొంచెం ఫ్రంట్ బంపర్ హెవీగానే ఇచ్చారు. ఈ ఫ్రంట్ బంపర్లో మనకి గ్రిల్ అనేది టాటా నానోలో ఈ గ్రిల్ అనేది చాలా స్పెషల్ అనమాట. ప్రతి దానికి ఇది కనిపిస్తుంది. సో ఇదొక వేరియంట్గా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఫాగ్ ల్యాంప్స్ కూడా లుక్ అనేది చాలా ఎలివేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. బాడీ కలర్ ఏదైతే ఉందో దీని ఫ్రంట్ బంపర్ కూడా అదే కలర్లో ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఏ కలర్ అయితే ఉందో దానికి క్రోమ్ అండ్ బ్లాక్, యాక్చువల్లీ ఈ బాడీ కలర్ ఏదైతే ఉంటుందో దానికి బ్లాక్ అండ్ క్రోమ్ మాత్రం యాడ్ చేసుకొని సింపుల్గా చిన్నదిగా చాలా చక్కగా డిజైన్ చేశారు. సో ఫ్రంట్ లుక్ అనేది ఓవరాల్గా చాలా బాగుంది. సో సైడ్ వ్యూలో మనకు కనిపిస్తున్నటువంటి బాడీ ఫినిషింగ్ చూస్తే ఓవర్గా లేకుండా జస్ట్ బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్తో దీని విండోస్ అవుట్ కర్వ్ అనేది ఇవ్వడం జరిగింది. దీని బాడీ కలర్ కంప్లీట్లీ ఇంకెక్కడ ఏది యాడ్ చేయకుండా దీని హ్యాండిల్ బార్స్ కావచ్చు, సైడ్ మిర్రర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కానీ బాడీ కలర్లోనే ఫినిష్ చేశారు. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ ఇచ్చిన సైడ్ మిర్రర్స్ కూడా చాలా చిన్నవిగా క్యూట్గా ఈ కార్కి ఏ విధంగా అయితే ఉండాలో అలా డిజైన్ చేయడం వల్ల చాలా ఎక్స్ట్రా లుక్ ఇచ్చిందనమాట. సో దీని హ్యాండిల్ మాత్రం జస్ట్ బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం కంప్లీట్ లెంగ్త్ మాత్రం చిన్నగా ఉన్న ఇట్స్ గివింగ్ ఎ వెరీ గుడ్ లుక్. సో ఇప్పుడు మన సైడ్ వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ డోర్ దగ్గర నుంచి సెకండ్ డోర్ అట్ ది సేమ్ టైం ఈ ఎండింగ్ దగ్గర చూస్తే ఈ బ్లాక్ ఈ జస్ట్ చిన్న గ్రిల్తో ఇచ్చినటువంటి ఈ ఫినిషింగ్ దీన్ని సైడ్ వ్యూలో కొంచెం ఎలివేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ ఫస్ట్ డోర్ దగ్గర నుంచి సెకండ్ డోర్ అట్ ది సేమ్ టైం ద లాస్ట్ ఇక్కడ కూడా మనకి ఇంజన్ బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది, కానీ హెవీగా లేకుండా బ్యాక్ కూడా చాలా కంఫర్టబుల్గా డిజైన్ చేశారు. సో సైడ్ వ్యూ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కంప్లీట్లీ బ్లాక్ అండ్ రెడ్ అంటే బాడీ కలర్ ఏదైతే ఉందో దానికి బ్లాక్ మాత్రమే కలుపుతూ ఇచ్చినటువంటి ఈ డిజైన్ సైడ్ వ్యూ చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. బ్యాక్ వ్యూ చూస్తున్నాం. బ్యాక్ వ్యూలో యాక్చువల్లీ హ్యాచ్ బ్యాక్స్తో కంపేర్ చేస్తే ఇది కూడా హెవీగానే అనిపిస్తుంది, ఎందుకంటే దీని ఇంజిన్ వెనక రిప్లేస్ చేశారు కాబట్టి బ్యాక్ వ్యూ కూడా హెవీగానే ఉంది. వైల్ వి కమ్ టు దిస్ స్పాయిలర్ అనేది ఇంటిగ్రేటెడ్ టెయిల్ గేటెడ్ స్పాయిలర్ అనమాట. ఇట్ ఈస్ వెరీ స్పెషల్ ఫర్ దిస్ నానో. అండ్ ఇంకా దీని బ్యాక్ మిర్రర్ విషయానికి వస్తే
రివర్స్ చేసేటప్పుడు బ్యాక్ వ్యూ క్లియర్గా ఉంటేనే ఇట్ విల్ బి కంఫర్ట్. సో ఈ గ్లాస్ వ్యూ అనేది కూడా చాలా బాగుంది, హెవీగానే ఉంది, ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ స్మాల్. అండ్ ఇంకా ఇక్కడ కూడా మనకి దీని చుట్టూ కూడా ఫాయిల్ అనేది బ్లాక్లో ఇచ్చారనమాట. సో దీన్ని ఎలివేట్ చేసింది. కంప్లీట్ బాడీ వచ్చేసి మనకి అక్కడక్కడ క్రోమ్ యూజ్ చేయడం జరిగింది, రెడ్ అండ్ బ్లాక్. సో ఇక్కడ బ్లాక్ యూజ్ చేయడం దీనికి ప్లస్ పాయింట్ అనమాట. సో బ్యాక్ వ్యూకి ఇది ప్లస్. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీని టైల్ ల్యాంప్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ చాలా లెంగ్తీగా ఇవ్వడం జరిగింది. దీనికి మీరు చెప్పినట్టుగా దీని హైట్ ఎక్కువ ఉందనమాట. లెంగ్త్ అవన్నీ తక్కువ ఉన్నా కానీ లెంగ్త్ అండ్ విత్ హైట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ టైల్ ల్యాంప్ని కూడా రైజ్ చేయడం దీనికి ఎక్స్ట్రా లుక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా మనం ఏదైనా కార్స్లో చూసినప్పుడు బ్యాక్ బంపర్ అనేది కార్ బాడీలో ఫినిష్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే బ్యాక్ బంపర్ని ఎలివేట్ చేస్తూ ఇచ్చారనమాట. సో సమ్ గ్రిల్ అవుట్ చేస్తూ ఈ బ్యాక్ బంపర్ని అవుట్ చేస్తూ కనిపించడం దీనికి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఇప్పుడు చూసినటువంటి ఇన్ఫినిటీ మోటివ్ గ్రిల్ అనేది ఈ నానోలో చాలా స్పెషల్. ఏ నానో కార్స్లో అయినా మనకి గ్రిల్ అనేది చాలా స్పెషల్. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ బంపర్, బ్యాక్ బంపర్ కంప్లీట్లీ కూడా ఈ ఇన్ఫినిటీ మోటివ్ గ్రిల్ అనేది చాలా స్పెషల్ అనమాట. సో దీనివల్ల బ్యాక్ వ్యూ చాలా ఎలివేట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బూట్ స్పేస్ దగ్గర ఓపెన్ చేయడానికి మనకి హ్యాండిల్ దగ్గర ఓపెన్ ఇవ్వకుండా జస్ట్ వీ హ్యావ్ టు ఓపెన్ విత్ కీ ఓన్లీ అనమాట. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి బూట్ స్పేస్ చెక్ చేస్తే ఇక్కడ మనకి బూట్ స్పేస్ చాలా తక్కువ ఉంది. యాక్చువల్లీ చిన్న వెహికల్, బట్ తక్కువ ఉన్న ఓకే, చిన్న ఫ్యామిలీ ఇష్టపడే వెహికల్ కాబట్టి వాళ్ళకి తగ్గ లగేజ్తో ఎంత దూరమైనా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. దీని కెపాసిటీ తీసుకుంటే ఇట్ ఈస్ 110 liters. సో 110 liters ఆఫ్ కెపాసిటీ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎ నార్మల్ ఇష్యూ. ఇట్ వాజ్ ఓకే విత్ అ స్మాల్ ఫ్యామిలీ. అండ్ మనం ఇక్కడ ఉన్నటువంటి కెపాసిటీ ఇట్ వాజ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మన బ్యాక్ వ్యూలో ఓపెన్ చేస్తే కూడా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది లోపల. సో ఎక్స్టీరియర్ వైజ్ అంతా బాగుంది. మరి ఇంటీరియర్ వైజ్ ఎలా ఉంది? చిన్న వెహికల్ కదా, సో కెపాసిటీ ఎంతమంది కూర్చోవచ్చు, ఎలా ఉంటుంది, స్పేషియస్ ఉంటుందా ఆర్ఎల్స్ లైక్ కొంచెం కంపాక్ట్గా ఉంటుందా, ఎవ్రీథింగ్ ఒకసారి ఇంటీరియర్ వైజ్ చూద్దాం రైటే. టాప్ గేర్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. టాప్ గేర్. సో ఇప్పుడు మనం ఇంటీరియర్స్ చూస్తున్నాం. ఇంటీరియర్లో కూడా ఎక్కడ మనకి కంపాక్ట్ లేకుండా యాక్చువల్లీ మొత్తం క్రాఫ్టెడ్ ఇంటీరియర్స్ విత్ స్పేషియస్ క్యాబిన్ అనమాట. ఎందుకంటే డ్రైవింగ్ చేయడానికి చాలా కంఫర్టబుల్ అండ్ షుడ్ ఫీల్ అ జాయ్ఫుల్. సో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది ఇంటీరియర్ వైజ్. సో ఇప్పుడు మనం స్టీరింగ్ చూస్తున్నాం, ఇది పవర్ స్టీరింగ్. మనకి విండోస్ కూడా ఫ్రంట్ విండోస్ అనేది పవర్ విండోస్ ఇవ్వడం జరిగింది. టాటా సింబల్తో డిజైన్ చేసినటువంటి ఈ డిజైన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. స్టీరింగ్ వైజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ కంఫర్టబుల్ ఫర్ ద డ్రైవింగ్. మనకి రోడ్ వ్యూ కూడా చాలా బాగుంది సీటింగ్ ప్లేస్ దగ్గర నుంచి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ బాక్సెస్ అని ఇచ్చారు. ఇవి వచ్చి డ్యూయల్ గ్లో బాక్సెస్ అనమాట. అన్ని వేరియంట్స్లో బేసిక్ మోడల్ నుంచి టాప్ ఎండ్ వరకు కూడా ప్రతి దానికి కూడా ఈ డ్యూయల్ గ్లూ బాక్స్ అనేవి ఇవ్వడం జరిగింది అటు ఇటు. ఇక్కడ మనకి స్పీకర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 4 స్పీకర్స్ ఏంటంటే ఫర్ ఒక 2 స్పీకర్స్ ఫ్రంట్ ఇచ్చి 2 స్పీకర్స్ మనకి సైడ్ వ్యూస్లో ఇస్తారు. సో ఈ మొత్తం 4 స్పీకర్స్ మొత్తం కూడా సరౌండ్ సౌండ్ని ఆక్యుపై చేసి మనకి మంచి సౌండింగ్కి ఈ స్పీకర్స్ని యాడ్ చేయడం జరిగింది. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఈ డిజిటల్ మీటర్స్ కావచ్చు, దాని కింద ఎయిర్ బ్లోయర్స్ కావచ్చు, అట్ ది సేమ్ టైం యాజ్ ఏసీ ఇవన్నీ వేసుకోవడానికి ఇచ్చినటువంటి బటన్స్, ఎవ్రీథింగ్ చాలా చక్కగా డిజైన్ చేశారు. చాలా ఇంతకుముందు ఉన్నటువంటి నానోకి ఇప్పుడున్నటువంటి ఈ జెనెక్స్కి డిఫరెన్స్ ఇదే చూసుకోవచ్చు అనమాట. దీనిలో చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. మనకి ప్లేయర్ కావచ్చు, అట్ ది సేమ్ టైం రేడియో, సిడి
MP3 ఆక్స్ మ్యూజిక్ సిస్టమ్ మొత్తం కూడా మార్చేయడం జరిగింది. మనకి 4 స్పీకర్స్తో ఇచ్చినటువంటి ఈ మ్యూజిక్ ప్లేయర్ చాలా హెవీగా ఉందన్నమాట. సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్లో ఈ స్టీరింగ్ పార్ట్ దగ్గర నుంచి ఈ మొత్తం కూడా చాలా బాగుంది ఫినిషింగ్. సీటింగ్ కూడా చాలా బాగుంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ గేర్ కూడా మనకి ఇది ఆటోమేటిక్ కావడంతో మనకి రివర్స్ చేయడానికి, న్యూట్రల్కి, గేర్కి స్పోర్టివ్ మోడ్లో అనమాట. స్పోర్టివ్ మోడ్లో మనం అప్ ఎక్కుతున్నప్పుడు అలా మనం రైస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మోడ్లో ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్లీ ఆటోమేటిక్ అవడంతో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డ్రైవ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సిట్ అవుట్ ఇన్ ద కార్. ఇంత కంఫర్టబుల్గా దీన్ని డిజైన్ చేశారు కాబట్టి టాటా జెనెక్స్లో చాలా ఫీచర్స్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి మన మొబైల్స్ కావచ్చు, సంథింగ్ ఎల్స్ లైక్ ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ మనకి చిన్న స్పేస్ బాక్స్ ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం మనం ఇంకా ఏదైనా ప్లేస్ చేసుకోవాలంటే డౌన్ టు దిస్ హ్యాండ్ బ్రేక్ ఇక్కడ కూడా ఒక వ్యాలెట్లా ఇవ్వడం జరిగింది. సో అక్కడ కూడా మన వాటర్ బాటిల్ కావచ్చు, సంథింగ్ ఎల్స్ ఏమైనా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ వ్యూ కూర్చోవడానికి కంఫర్ట్గా ఉంది. డ్రైవింగ్ సీట్ పక్కన ఉన్నటువంటి సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా డిజైన్ చేయడం జరిగింది. చాలా దూరం చిన్న కార్, చిన్న ఫ్యామిలీ మాత్రమే అంటే దూరం వెళ్ళలేమేమో అనుకున్న వాళ్ళకి నో డౌట్ ఆన్ దిస్. ఎంత దూరం మనం హ్యాపీగా, ఫ్రీగా, కంఫర్ట్గా, రిలాక్సేషన్తో డ్రైవ్ చేసుకుంటూ హ్యాపీగా జర్నీ చేయొచ్చు. సో ఇప్పుడు నేను బ్యాక్ సీట్లో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి లెగ్ రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. నేను ఇప్పుడు కూర్చున్న వే మీకు అర్థమైపోవచ్చు ఎంత దూరమైనా ఎంత కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు అనేది. ఈజీగా ఇద్దరైతే కూర్చోవచ్చు, మేబీ 1 more ప్లస్. సో ఈజీగా ఎంత దూరమైనా ట్రావెల్ చేయడానికి తగ్గట్టుగా లెగ్ రూమ్ని డిజైన్ చేశారు. దీనిపైన ఉన్నటువంటి రూఫ్ కావచ్చు, ఇది కూడా చాలా హైట్ ఉందని చెప్పాను ఇంతకుముందే. హ్యాచ్ బ్యాగ్స్తో కంపేర్ చేసుకుంటే దీని హైట్లో ఏం తక్కువ లేదు, ఇంకా హెవీగానే ఉందని. సో రూఫ్ అనేది చాలా ఫార్ అవే ఫ్రమ్ మై హెడ్. సో ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ ఓవర్ హియర్. అండ్ సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. లెగ్ రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. ప్రతిదీ కూడా దీనిలో ఎక్స్ట్రాగా ఫీచర్స్ యాడ్ చేస్తూ ఇచ్చినటువంటి ఈ కార్లో టాటా జెనెక్స్లో టాటా నానోతో కంపేర్ చేస్తే చాలా వేరియంట్స్ కనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వై బికాస్ లైక్ మనకి లోపల లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ప్యాడ్స్ అనేది సైడ్ ప్యాడ్స్, డోర్స్కి ఉన్నటువంటి సైడ్ ప్యాడ్స్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. ఒకటి యాష్ కలర్తో, ఒకటి క్రీమ్ కలర్తో అలా ఇవ్వడం జరిగింది. బయట మనకి ఓన్లీ 2 కలర్స్, మన బాడీ కలర్, ది సేమ్ టైం బ్లాక్ ఫినిషింగ్తో ఇచ్చారు. బట్ లోపల మాత్రం ఇంటీరియర్స్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసినా కానీ చాలా ఎక్స్ట్రా లుక్ ఇస్తుంది అనమాట. సో మరి ఇన్ని వేరియంట్స్తో, ఇన్ని బెస్ట్ ఫీచర్స్తో రిలీజ్ అయినటువంటి టాటా జెనెక్స్, నానో జెనెక్స్లో ఉన్నటువంటి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ చాలా బాగున్నాయి. అట్ ది సేమ్ టైం దీని ప్రైస్ విషయానికి వస్తే 2.80 ఎక్స్ షోరూమ్ అరౌండ్ 2.80. అట్ ది సేమ్ టైం దీని మైలేజ్ విషయానికి వస్తే ఇట్ ఈస్ 21.9 km/లీటర్. మరి ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే 24 లీటర్స్. టాటా నానో జెనెక్స్ మొత్తం 7 కలర్ వేరియంట్స్లో మనకు దొరుకుతుంది. మెరూన్ కలర్ చాలా చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం దీనికి చాలా వేరియంట్స్లో ఉన్నాయి కాబట్టి మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సో ఈ వారం నేను చూపించినటువంటి 2 వెహికల్స్, ఒకటి బెన్లీ హై బడ్జెట్ వెహికల్, స్పోర్ట్స్ లవర్కి చాలా బాగా నచ్చే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఫ్యామిలీ, చిన్న కార్ కావాలి, దట్టు రీజనబుల్ ప్రైస్లో కావాలి అనుకున్న వాళ్ళకి టాటా నానో జెనెక్స్ కూడా బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినటువంటి కలర్ వేరియంట్స్లో మీకు బాగా ఎక్స్ట్రా ఫీచర్స్తో డిజైన్ చేసినటువంటి ఈ కార్ మీ అందరికీ బాగా నచ్చుంటుంది. సో నెక్స్ట్ వీక్ మరో సరికొత్త వెహికల్తో మీ ముందు ఉంటుంది మీ టాప్ గేర్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. దిస్ ఇస్ ప్రియదర్శిని.